కమిటీ అందరూ కూడా మోపెట్లు కాదు, మోటార్ సైకిల్ ఇవ్వాలి, తెలంగాణ ఇచ్చినట్టుగా సేఫ్టీ బుక్లు ఇవ్వాలి, ఎక్స్రేషియా ఇవ్వాలి. అన్ని సమస్యల మీద మనం పోరాటం కొనసాగుతూ ఉంది. రేపు 30వ తారీఖున భీమవరం సూపరింటెండెంట్ కార్యాలయం ఉంది. మనం ఆ రోడ్డు కిక్కిసిపోయేలాగా పట్టినంతగా జనం రావాలి. ఖాళీ రోజులు వ్యవసాయం మన పోరాటం మీద ఆధారపడి ఉంటాయి, మన బలం మీద ఆధారపడి ఉంటాయి, మన శక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా సాధించాలి. అంచేత బెల్ట్ షాపులు, ఎక్స్రేషియో, ఉపాధి, గుర్తింపు కార్డులు, రేపు పాలన పథకంలో పనిముట్లు పోరాటం చేయాలి. పోరాడకుండా ఇది రాదు. వ్యవసాయం చేయకుండా ధాన్యం పండట్లేదు, ఊరు పొడసాలి, మందులు కొట్టాలి, దాన్ని కాపాడుకుంటేనే ఆఖరి ధాన్యం పండుతుంది. మన ఊరు కూర్చి ఇప్పుడే పొలం చేసాను మన పొలగాలి అని కూడా ఉన్నారు. ఈవేళ దేట ఊపుతుంటే అలా అయిపోయింది. ఒకప్పుడు పిలిపేగానే పరిస్థితి వచ్చేవారు. ఈవేళ వ్యవసాయం ప్రధానమైంది. గీట ఉత్తి ఉంచుతున్న అమ్మడు చూడాడు, ఇల్లు వెళ్తున్నారుగా, ఆయన చేస్తే అమ్మ చేస్తూ నాకు కూడా వస్తుంది అని పరిస్థితులు ఉన్నారు. అలా కాదు, ఏది ఏమైనప్పటికైనా వచ్చే నెల 30 వరకు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో మీ గ్రామాల్లో గీత కనిపించింది. ఈ సంఘంలో సభ్యులుకున్నవాడు అటు గీతడా బాగుంటున్నా వేరే విషయం. అన్న కలపండి, పింఛన్లు వచ్చేవాడు కలపండి, అందరూ కూడా ఉవ్వెత్తన కలపమని చెప్పండి. పెళ్లికెళ్ళి పెద్దలా కాదు, మోకులు కట్టుకుని రావాలి, ముత్తాలతో రావాలి. ఆ రకంగా వచ్చి మనం యాక్షన్ ఏంటో ఒకరు చూపించాలి. మన మున్సాంగ్ గారు తిరగవరం ఆటో మీద మహిళలు వచ్చారు, కళ్ళు మేము మహిళలు జాయింట్ కలెక్టర్ గారికి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఆయన ఓపికగా ఉన్నారు. రేపు కూడా మహిళలు రావాలి. ఆ రకంగా మనంతా మీరంతా సంచిలో పెట్టుకుని మోకులు తెచ్చుకుని, ఆటోలో వచ్చే మోకులు తెచ్చుకుని, అక్కడికి వచ్చి మోకులు కట్టుకుని అందరూ ఉండాలి. మోకులు కట్టుకున్నాడే ముందు ఉండాలి. పెళ్ళికి వచ్చిన పెద్దకు వచ్చినాడు అక్కడ ఉండమే వాళ్ళు ఎంత గొప్పడని కట్టుకుంది. అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే తాడి చెట్లు పక్కన సిద్ధంగా వచ్చే తాడి చెట్లు, ఆ వచ్చిన తాడి చెట్లని ఈత కార్మికులు తీసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విశ్లేషించినటువంటి లోకంగా నాయకులు, అలాగే అనేక మంది సొసైటీ అధ్యక్షులు అందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ జిత్తిక నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కొలిగేతన సంఘం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం, కల్తీ మద్యం, బెల్ట్ షాపులు వరదలా పారించేస్తున్నారు, గ్రామాలు ముంచేస్తూ ఉన్నారు. గ్రామాలు గోదావరి పట్టణంలో తాగడానికి మంచినీళ్ళు లేని గ్రామాలు అనేకమైనవి ఉన్నాయి. మంచినీళ్ళు ఇవ్వడం మా వల్ల కాదు, మందు తాగడని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంటాయి. బెల్ట్ షాపులు తొలగించండి, మా ఉపాధిని కాపాడండి, తాళం మీద పడి సచ్చినోళ్ళకి ఎక్స్రేషియా ఇవ్వండి అని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఆగస్టు 4వ తారీఖు నుండి సెప్టెంబర్ 30 వరకు 58 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కొలిగేతన సంఘం పెద్ద ఎత్తున పోరుబాట పట్టింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎక్సైజ్ కార్యాలయాలు ముట్టడి, కమిషనర్ కార్యాలయం ముట్టడి, ముఖ్యమంత్రితో ఒకరికి రాయబారం, ఈ విధంగా దశల వారీగా కార్యక్రమం నిర్వహించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 75,000 బెల్ట్ షాపులు, ఈ జిల్లాలో 4,000 బెల్ట్ షాపులు తొలగించే వరకు మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు బెల్ట్ షాపులు తొలగిస్తాం, బెల్ట్ షాపులు పెడితే తోలు వచ్చేస్తామని చెప్పారు. ఎంతమంది తోలు వచ్చారు, మీరు ఎన్ని బెల్ట్ షాపులు తొలగించారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30వ తారీఖున భీమవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద వందలాది మంది గీత కార్మికులు మోకులు ముత్తాలు ధరించి పెద్ద ఎత్తున ఆ కార్యాలయాన్ని ముట్టడించాలని ఈ సందర్భంగా మా గీత కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 మాసాలైనా ఒక హామీ కూడా అమలు చేయలేదు. ఇవాళ గీత కార్మికులు స్వయం ఉపాధితో తాను తాళ్లు ఎక్కడం నేర్చుకుని
తాళ్ళు గీసుకొని ప్రకృతి సిద్ధంగా వచ్చే కళ్ళుని మరి ఇవ్వడం వల్ల ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వ్యాధులు లేకుండా అనారోగ్యాల బారి లేకుండా ఉంటున్నారు. అటువంటి గీత వృత్తిని కాపాడుకోవడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. గీత కార్మికులకి లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు. మెహందీ షాపుల్లో వాటాలు ఇస్తామని చెప్తున్నారు, కానీ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది చేస్తున్నారు. బ్రాందీ షాపులు అలాగే లిక్కర్ షాపులు అన్నీ కూడా ఇవాళ గ్రామాల్లో ఇచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీనివల్ల గీత కార్మికులు కళ్ళు అమ్ముడు కాకపోతున్నాయి. కళ్ళుని శీతలపానీయంగా తీయాలి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అనేక రకాలైన చాక్లెట్లు ఇటువంటివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇటువంటి విధంగా తెలంగాణలో మరి నీరా ఉత్పత్తి జరుగుతుంది. వీటిని అన్నిటిని కూడా ఆదుకోవడానికి మరి కార్పొరేషన్ని అభివృద్ధి చేయడానికి 100 కోట్ల నిధులు కేటాయించి గీత కార్మికులందరికీ కూడా ఉపాధిని కల్పించేలాగా నేను చూడాలని, అలాగే సంవత్సరంలో 4 మాసాలే గీత వృత్తి అనేది ఉంటుంది. ఆ వృత్తి లేని సమయంలో ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వడ్డీ లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి. అలాగే ప్రతి వారికి వాళ్ళకు కూడా ఆఫ్ హాలిడే కింద మత్స్యకారులకు ఏ విధంగా చేస్తున్నారో గీత కార్మికులకి ప్రతి కుటుంబానికి 25,000 ఇవ్వాలని డిమాండ్ అలా చేస్తున్నాం. అలాగే తాడి ఎత్సెట్ల నుంచి పడి మృతి చెందిన వికలాంగులైన వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా 10 లక్షల నుంచి 10 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సంఘం ద్వారా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకి ఉపాధి లేకుండా చేసింది. బెల్ట్ షాపులు ఊరు వీధికి పెట్టించి ఆర్థికంగా ఎదగకుండా దెబ్బతీసింది. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా ఆదరణ పథకంలో మోపెట్లు, సేఫ్టీ మోకులు ఇంకా ఏం కావాలన్నది మా సంఘాన్ని సలహా తీసుకుని ఎదరికెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వంలో కేరళ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పక్క తెలుగు రాష్ట్రం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పేసి అని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆర్థికంగా నిలబడడానికి కార్పొరేషన్ పునరుద్ధరించి దానికి నిధులు కేటాయించి ఆర్థికంగా 50% సబ్సిడీతోటి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి కల్లుగీత కార్మికుడికి లైసెన్స్ ఉన్న గుర్తింపు కార్డు ఉన్న ప్రతి గీత కార్మికుడికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అని ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.